మై షెల్టర్ వీడియో పడిపోతున్నాయి బ్యాగ్లో నుంచి. నాకు చాలా దిష్టి పెట్టేస్తున్నారు. అప్ప ఇచ్చిన ఛాలెంజ్ కూడా మనం కంప్లీట్ చేయాలి కాబట్టి అనమాట. కాటన్ ఫ్రాక్. సో మచ్ ఫర్ యువర్ లవ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు ప్రవళిక. మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్లో నేను బ్యూటీ, లైఫ్ స్టైల్, ఫ్యాషన్ అనే కాంటెంట్ చేస్తూ ఉంటా. ఇన్ కేస్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై రిటర్నింగ్ సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నుమైష్ షెల్టర్ వీడియో. సో నేను నుమైష్ వెళ్ళింది మీ అందరు చూసే ఉంటారు. ఎగ్జిబిషన్ వ్లాగ్ అయితే పోస్ట్ చేసేసిన. సో ఇంకెవరైనా చెక్అవుట్ చేయకపోతే వెళ్ళి చూడండి. ఈ వ్లాగ్ పెట్టే వరకు నుమైష్ ఆల్రెడీ అయిపోయి మీ మంత్ ఎండింగ్ కూడా వచ్చేసి ఉంటుంది. బట్ ఐ వాంట్ షో యూ సమ్ అమేజింగ్ కలెక్షన్ దట్ ఐ బ్రాట్ ఫ్రమ్ నుమైష్. సో అంటే ఎప్పుడు వెళ్ళినా ఐల్ గో లైక్ నేను ఏం కొనొద్దు, ఓన్లీ అలా చూసి అలా వద్దాము అని చెప్పి. బట్ అలా వెళ్తే కష్టమే కదా. సో అది నుమైష్ ఎందుకు అవుతుంది చెప్పండి, అట్లా వస్తా. అండ్ దట్టు ఆడవాళ్ళం అట్లా ఎట్లా అవుతుంది, అస్సలకే కుదరదు. సో అందుకోసమే ఈసారి ఎప్పుడు తీసుకునే దానికన్నా ఈసారి ఫుల్గా తీసుకుని ఉండే బట్టలు. యా. సో ఏమేమి తీసుకున్నా, ఎంత ప్రైజెస్కి తీసుకున్నా, నాకు కొన్ని ప్రైజెస్ గుర్తున్నాయి. నాట్ అన్నీ ఏం గుర్తులేవు కానీ కొన్ని ప్రైజెస్ గుర్తున్నాయి. వాటి ప్రైజెస్ నేను మెన్షన్ చేస్తా. సో అవి వర్తా కాదా ఏంటి అనేది మీరు నాకు కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. లెట్స్ స్టార్ట్ దిస్ వ్లాగ్. బట్టలు యాక్చువల్లీ దిస్ ఇస్ ఫుల్ ఉన్నాయి. బ్యాగ్లో కూడా పట్టనంత ఉన్నాయి అన్నమాట. సో ఒక్కొక్కటి మీకు నేను చూపిస్తా. చాలా ఉన్నాయి, పడిపోతున్నాయి బ్యాగ్లో నుంచి అన్ని గణం. ఓకే, ఫస్ట్లీ నేను ఎంటర్ అవ్వగానే నాకు ఫుల్ ఆఫ్ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీస్ స్టాల్స్ కనిపించినుండే, విచ్ ఈస్ వెరీ రీజనబుల్ ప్రైజెస్ కంపేర్డ్ టు లోపల దానికన్నా మనకు బయటనే చాలా తక్కువ దొరుకుతాయి అన్నమాట. ఈ బ్రేస్లైట్ తీసుకుని ఉండే, యాజ్ యూ కెన్ సీ. ఇది వచ్చేసి మనకి సిల్వర్ కలర్, దీంట్లో మనకి గోల్డ్ కూడా ఉండే అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో కూడా ఉండే, కానీ నాకు ఈ సిల్వర్ ఆక్సిడైజ్ నచ్చినుండే. సో నా దగ్గర ఎన్ని సిల్వర్ ఆక్సిడైజ్డ్ ఉన్నా కూడా నాకు సరిపోవు. సో అందుకోసమే ఈసారి కాదు, లాస్ట్ ఇయర్ కూడా ఉండేది, బట్ అప్పుడు నేను తీసుకోలే. బట్ ఇప్పుడు నేను తీసుకున్నాను. ఇప్పుడు ఫుల్ ట్రెండ్లో నడుస్తున్న ఈ బ్రేస్లైట్ కూడా తీసుకుని ఉండే. దిస్ ఈజ్ లైక్ అరౌండ్ ఆ రెండింటికి కలిపి నాకు 200 పడింది అనమాట. సీ దిస్ వర్క్, అసలు వర్క్ ఎంత బాగుంది, ఎంత ఎలిగెంట్గా ఉందంటే ఇది లైక్ ఇప్పుడు నవరాత్రులలో దాండియా ఆడడానికి వెళ్ళినప్పుడు కానివ్వండి, ఆర్ సమ్ వెస్టర్న్ వేర్స్కి కానివ్వండి, ఇది చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. దీంట్లో చాలా మల్టీ కలర్స్ ఉండే, బట్ ఐ వాంట్ పిక్ దీస్. నాకు ఇది చాలా బాగా నచ్చినుండే. ఐ షో యూ దీస్. సో ఇట్లా, అండ్ ఇవి వచ్చేసి రియల్ మిర్రర్స్ అనమాట. అండ్ దీస్ ఆర్ ద పల్స్. ఇట్లా పర్ల్ వర్క్స్తోని, ఇట్లా మిర్రర్స్తోని ఇట్లా మంచిగా ఒకటి వేసేసుకుంటే ఆల్ సెట్ టు గో అనమాట. ఇంకా బయట అయితే ఆ రెండు తీసేసుకున్నాము, తీసుకొని లోపలికి అయితే ఎంటర్ అయిన ఉండే అనమాట. ఇంకా లోపలికి వెళ్ళగానే నాకు 600లో మంచి ఫ్రాక్స్ కనిపించినుండే. సో అందులో నుంచి ఐ పిక్ సమ్ ఫ్రాక్. ఇది వచ్చేసి ప్యూర్ మల్ కాటన్ కాదు, కానీ ఇట్ ఈజ్ ఏ మల్ కాటన్ ఫ్రాక్ అనమాట. సో ఇట్లా వస్తుంది మొత్తం కూడా, చాలా బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్తో. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇది వచ్చేసి అంతా కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట. మీరు చూస్తున్నట్టయితే ఇదంతా కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్. ఇట్లా మనకి ఫ్రాక్ మొత్తం కూడా అక్కడక్కడ మనకి ఇట్లా ఫ్లవర్స్ లాగా వస్తే వచ్చినాయి. దిస్ ఇస్ సో క్యూట్ ఉండే. ఈసారి నేను మెయిన్గా నుమైష్కి వెళ్ళడానికి రీజన్, ద వన్ అండ్ ఓన్లీ ద రీజన్ వచ్చేసి కొరియన్ డ్రెస్సెస్. మీలో ఎంతమంది కొరియన్ డ్రామాస్కి ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్ సెక్షన్లో ఎస్ అని టైప్ చేయండి, ఆర్ కొరియన్ డ్రామా అని టైప్ చేయండి. సో ఐ రిప్లై టు ఆల్ యువర్ కమెంట్స్. సో నేను పెద్ద పిచ్చి ఫ్యాన్ అనమాట. సో కొరియన్ డ్రెస్సెస్ అన్నా, కొరియన్ స్టైల్స్ అన్నా, కొరియన్ స్కిన్ కేర్ అన్నా, ఐ లవ్ కొరియన్ థింగ్స్. సో ఇట్స్ లైక్ నైట్ డ్రెస్ తీసుకున్నా. దిస్ ఈజ్ అ నైట్ డ్రెస్, కొరియన్ నైట్ డ్రెస్. ఎంత కంఫర్ట్ ఉంటుంది అంటే క్లాత్ చాలా కంఫర్ట్ ఉంటుంది. దిస్ ఈజ్ లైక్ వెరీ కంఫర్టబుల్ క్లాత్. సో చాలా స్మూత్గా చాలా మంచిగా ఉండే.
సో ఇది వచ్చేసి మనకి ప్యాంట్. సో దిస్ ఇస్ లైక్ ప్యాంట్ అండ్ ఇది వచ్చేసి లైక్ షర్ట్ లాగా అనమాట. సో దిస్ ఈజ్ షర్ట్. నెక్స్ట్ వచ్చేసి నేను కాటన్లో చూస్తుండే అనమాట. ఎందుకంటే ఇప్పుడు వచ్చే సీజన్ అంతా కూడా సమ్మర్ సీజన్, ఆల్రెడీ ఎండలు ఫుల్ స్టార్ట్ అయిపోయినాయి. అందుకోసమే లైక్ ఆఫీస్ వేర్ కానీ కాలేజ్ వేర్స్ కానీ వేసుకొని కంఫర్టబుల్గా వెళ్ళేలాగా నేను కాటన్ మిక్స్డ్ రైయాన్ అయినా లేకపోతే కాటన్ అయినా తీసుకుందాం అనేసి అనుకుని ఉండే అనమాట. సో అట్లా ఇట్లా మొత్తం కలంకారీ ప్రింట్స్ ఇచ్చినారు, విచ్ ఈస్ సో క్యూట్. అండ్ ఇక్కడ మీరు కింద చూస్తే పల్లకిలో పెళ్లి కూతురు ఆ కైండ్ ఆఫ్ సినారియో ఇక్కడ ఇదంతా ఉందన్నమాట. సో ఇది నాకు చాలా బాగా నచ్చినుండే. ఇది వచ్చేసి లైక్ షార్ట్ టాప్. సో నేను మీకు ఇంతకు ముందు కాటన్ కార్డ్ సెట్ చూపించిన కదా, అదే షాప్లో నేను ఐ బ్రాట్ సమ్ క్యూట్ కాటన్ ఫ్రాక్ విచ్ ఈస్ వెరీ పర్ఫెక్ట్ ఫర్ దిస్ సమ్మర్. ఇదే అనమాట కాటన్ ఫ్రాక్. నాకు ఇది చాలా బాగా నచ్చినుండే. అండ్ ఇది ముంగట మంచి ఇట్లా స్ట్రెచ్ చేసుకోవచ్చు మన లైక్ అకార్డింగ్ టు ద సైజ్. అండ్ ఇది వచ్చేసి మనకి స్లీవ్లెస్తో వస్తుంది అనమాట. బట్ మనం బయటికి వేసుకొని వెళ్ళినప్పుడు మాత్రం వీ కెన్ లైక్ నా దగ్గర ఒక మంచి జాకెట్ ఉంది, ఆ జాకెట్తో పేరప్ చేద్దామని చెప్పేసి ఇది తీసుకుని ఉండే, విచ్ ఇస్ వెరీ క్యూట్. సో మంచిగా ఉందన్నమాట. అండ్ కింద డీటెయిలింగ్స్కి వచ్చేసరికి మంచి ఇక్కడ పికాక్స్ ఇచ్చినారు. కింద డౌన్ పార్ట్ అంతా కూడా మనకి ఇట్లా మంచి పీకాక్స్ వచ్చినుండే. నాకు చాలా క్యూట్గా చాలా మంచిగా నచ్చింది అనమాట. సో ఈసారి కలంకారీలో నేను చాలా తీసుకున్నా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి అక్కడ లైక్ బయట మనకు చాలా రీజనబుల్ ప్రైజెస్కే దొరుకుతాయి అని చాలామంది అనుకుంటారు. కానీ లోపల కూడా మనకు చాలా రీజనబుల్ ప్రైజెస్కే జ్యువెలరీస్ ఆర్ యాక్సెసరీస్ అయితే దొరుకుతాయి అనమాట. సో నేను లోపల సమ్ కైండ్ లైక్ లోపల చాలా లోపలికి వెళ్ళిన తర్వాత నాకు ఒక మంచి లైక్ జ్యువెలరీస్ అవన్నీ కనిపించినుండే అనమాట. సో నేను అక్కడ ఐ బ్రాట్ సమ్ బ్రేస్లెట్స్. నాకు ఎన్ని బ్రేస్లెట్స్ ఉన్నా సరిపోవు, బికాజ్ ఐ వేర్ ఇట్ డైలీ వేసుకుంటా కాబట్టి నాకు ఎన్ని ఉన్నా సరిపోవు అనమాట. ఈవెన్ దో నాకు గోల్డ్ రోజు ఉన్నా సరే నేను మళ్ళీ ఇంకొక బ్రేస్లెట్ వేసుకుంటా లైక్ వాచ్ పేరప్ చేసుకొని. సో అట్లా ఐ టుక్ దిస్ క్యూట్ బ్రేస్లెట్. మీకు కనిపిస్తుందా? ఈ క్యూట్ బ్రేస్లెట్ తీసుకొని ఉండే. అండ్ ఈ గోల్డ్ ఫినిషింగ్ అయితే అస్సలు పోవట్లేదు, లైక్ వాటర్లో తడిపినాక కూడా అవి పోవట్లేదు అనమాట. సో నైస్ క్వాలిటీ. అండ్ దిస్ ఈస్ జస్ట్ ఫర్ 150. నాకు వాళ్ళు చెప్పడం అయితే 350 అని చెప్పినారు, కానీ ఫుల్ బేరం చేసి మరి ఇది తీసుకున్నా అనమాట. సో ఈ మధ్య నాకు చాలా దిష్టి పెట్టేస్తున్నారు అందరూ, అందుకోసమే దిస్ ఈవిల్ ఐ నో దిష్టి. తర్వాత నేను ఇంకొక షాప్కి వెళ్ళినుండే. సో ఆ షాప్లో మొత్తం కొరియన్ రిలేటెడ్ థింగ్సే ఉండే అనమాట. లైక్ టాప్స్, జీన్స్, అట్లా కార్డ్ సెట్స్ ఇట్లా చాలా ఉండే అనమాట. అక్కడ వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ ఉండే. సో అక్కడ ఒక అంకుల్ మన సబ్స్క్రైబర్ అంట, ఆ షాప్లో వర్క్ చేసే అంకుల్. సో ఐ ఫెల్ సో హ్యాపీ. నాకు చాలా బాగా అనిపించింది అట్లా పలకరించి మాట్లాడడము. ఐ ఫెల్ సో 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 హ్యాపీ. అది వాట్ వి సే మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేని ఫీలింగ్ అనమాట అది. సో మనకున్న చాలా తక్కువ సబ్స్క్రైబర్స్లో మనల్ని గుర్తుపడుతున్నారు బయట జనం అంటే ఐ ఫీల్ సో బ్లెస్డ్. కార్గో ప్యాంట్స్కి అట్లా పేరప్ చేయడానికి అయితే చాలా మంచిగా ఉంటుంది. సో దిస్ ఈజ్ లైక్ ఇదేం కాటన్ క్లాత్ కాదు, కాకపోతే ఇట్ లుక్స్ సో నైస్ వేసుకుంటే. అండ్ దీన్ని మనం జాకెట్ లాగా కూడా పేరప్ చేయొచ్చు. యూ కెన్ యూజ్ ఇట్ లైక్ జాకెట్. లోపల లైక్ షార్ట్ టాప్ వేసుకొని జీన్స్ పేరప్ చేసి జాకెట్ లాగా కూడా పేరప్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మనకి ఇట్లా చిన్న చిన్న స్టాల్స్ పెట్టుకొని కలంకారీ ప్రింట్స్ టాప్స్ అయితే అమ్ముతారు అనమాట. లైక్ 1000కి 3, 1000కి 4 అట్లా. సో అక్కడ నుంచి నేనైతే ఈ క్యూట్ కలంకారీ టాప్ తీసుకున్నా. ఇది యాక్చువల్లీ బాందిని డిజైన్. ఇది ప్యూర్ కాటన్ అనమాట. ఇది వచ్చేసి ప్యూర్ కాటన్. ఇది షార్ట్ కుర్తీ తీసుకున్న ఒకటి. సో ఫ్రంట్ మనకు మంచి డిజైన్ వచ్చింది, లైక్ వీ నెక్ లాగా వచ్చింది అనమాట. ఇది మనకి జీన్స్ మీదకి కానీ లెగ్గింగ్స్ మీదకి కానీ మంచిగా పేరప్ చేయొచ్చు. అక్కడనే నేను ఇంకొక టాప్ తీసుకున్నా. సో ఇదేం ప్యూర్ కాటన్ కాదు, బట్ దిస్ ఈజ్ మిక్స్డ్ కాటన్లోనే మిక్స్డ్ విత్ రయాన్ అనమాట. ఇది ఫుల్ లెంత్ టాప్. ఇంకా అండ్ ఇక్కడ స్కాలప్ డీటెయిలింగ్ చూసారా, ఎంత బాగుంది కదా. స్కాలప్ డీటెయిలింగ్ కానివ్వండి, ఎవ్రీథింగ్ చాలా మంచిగా ఉంది. అండ్ దీని లోపల
అది ఉంటుంది కదా ఏదో పెట్టి కుడతారు కదా, సో గట్టిగా ఉందన్నమాట. ఈ షాప్ గురించి ఎంత చెప్పినా చాలా తక్కువనే. అంత హైప్ చేసినారు ఆ షాప్ని. అదే పపాకా పరి. ఐ లవ్ దట్ కార్డ్ సెట్. అసలు ఎంత బాగుందంటే జస్ట్ ఇట్లుందనమాట. సో ఇది వచ్చేసి కార్డ్ సెట్ అనమాట. ఇది కూడా నేను పపాకా పరి అనే షాప్లోనే తీసుకున్నా. అండ్ కాలర్కి వచ్చిన డిజైన్ చూడండి ఎంత బాగుందో. మంచి థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట ఇదంతా కూడా. అండ్ ఫ్రంట్లో మనకు వచ్చిన డిజైన్ కూడా మొత్తం థ్రెడ్ ఎంబ్రాయిడరీ అనమాట. ఇదంతా కూడా మనకి థ్రెడ్ ఎంబ్రాయిడరీతోనే వస్తుంది. అండ్ యూ కెన్ ఫీల్ దట్ థ్రెడ్ అనమాట. సో చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి మల్ కాటన్లోనే వస్తుంది. ఇది వచ్చేసి ప్యాంట్ అనమాట, దాని కిందికి పెయిరప్ చేయడానికి. అసలు మీరు ఇక్కడ వర్క్ చూస్తున్నారా సైడ్లో అక్కడ నేను ఈ షార్ట్ కుర్తీ తీసుకున్నా. దీన్ని మనము జీన్స్ మీదకి కానివ్వండి, లెగ్గింగ్స్ మీదకి కానీ పెయిరప్ చేయొచ్చు. లెగ్గింగ్స్ దాని మీద కన్నా కూడా మనం దీన్ని మంచిగా జీన్స్ మీదకి పెయిరప్ చేయొచ్చు. అండ్ మీరు చూస్తున్నారా ఈ ఆల్ ఓవర్ ఇదే ఆ టాప్. ఇది వచ్చేసి మనకి ఇట్లా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చి షార్ట్ లెంత్ టాప్. లైక్ జీన్స్ మీదకి ఇట్లా పెయిరప్ చేసుకోవడానికి అని చెప్పేసి ఇట్లా తీసుకున్నా. అండ్ ఇది రేయాన్ క్లాత్, బట్ చాలా మంచిగా సాఫ్ట్గా ఉందన్నమాట క్లాత్. లైక్ ఈజీ టు గో అన్నట్టుంది టాప్ అయితే. మంచిగా సమ్మర్స్లో ఇంట్లో వేసుకోవడానికి కానివ్వండి, బయటికి వేసుకోవడానికి కానీ చాలా మంచిగా ఉంటుంది. దీనికి మంచి ఇట్లా స్లీవ్స్ వచ్చినాయి. ఎంత ప్రీటీ ఉంది, ఎంత క్యూట్ ఉంది కార్డ్ సెట్. ఇదంతా కూడా వర్కే అనమాట, హ్యాండ్ వర్క్ ఇదంతా కూడా. అండ్ కాలర్కి కూడా వాళ్ళు మంచిగా వర్క్ చేసినారు. అండ్ మీరు ఇక్కడ చూస్తే మీకు ఈ రియల్గా ఫీల్ అవుతారు. దిస్ స్టోన్ వర్క్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఇదంతా కూడా కుట్టింది. నేను మీకు దీని ఫ్లేర్ చూపిస్తా. ఎంత పెద్ద ఫ్లేర్ ఇచ్చినారు. ఇప్పుడు నేను నుమాయిష్కి వెళ్ళిన ఇది తీసుకోకుండా మాత్రం అస్సలు రానన్నమాట. అదేంటో అనుకుంటున్నారా? ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ గైస్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్. నాకు ఎంత ఇష్టమో ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అంటే. నేను ఎక్కడికైనా టూర్స్కి వెళ్ళినా, ఫ్రెండ్స్ ఎవరైనా టూర్స్కి వెళ్ళినా అక్కడ నుంచి నాకు ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ పట్టుకొస్తారనమాట. ఏం పట్టుకొచ్చినా పట్టుకురాకపోయినా నాకు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే పట్టుకొస్తారు నా ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ లైక్ క్యూట్ అనిపించింది. సో అందుకోసమే ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తెచ్చుకున్నా. టంబ్లర్స్ అంటే నాకు చాలా ఇష్టము. సో అందులో నేను మినీ టంబ్లర్ అయితే తీసుకున్నానండి, విచ్ ఈజ్ సో క్యూట్. ఎంత క్యూట్ ఉంది కదా. ఐ లవ్ దిస్. అంటే దీన్ని లైక్ మనము కాఫీ మగ్గా యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా సిప్పర్ పెట్టుకొని జ్యూసెస్ అట్లా తాగొచ్చు. అండ్ వీ కెన్ రిమూవ్ దిస్ స్ట్రా. ఇది మనం క్లోజ్ చేసేసి ఇట్లా మంచిగా మనము కాఫీ తాగొచ్చు అనమాట. సో ఇందులో నుంచి మనము కాఫీ కూడా తాగొచ్చు. ఎంత క్యూట్ ఉంది కదా. సో ఇట్లా మనం కాఫీ కూడా తాగొచ్చు. అండ్ లిడ్ ఓపెన్ చేసుకొని మనము ఇప్పుడు ముందే సమ్మర్ సీజన్. సో ఈ సమ్మర్ సీజన్లో మంచి ఇలా జ్యూస్ అట్లా రోజు ఒక జ్యూస్ ఆరల్స్ లైక్ మంచిగా వామ్ వాటర్ హనీ వేసుకొని, సో అట్లా డీహైడ్రేషన్ కాకుండా ఉండడానికి ఇట్లాంటి క్యూట్ స్టఫ్ నంది. జస్ట్ 50 రూపీస్. ఏమొస్తుంది గైస్ అసలు 50 రూపీస్లా? సో 50 రూపీస్కి బాటిల్ అంట, దట్టు గ్లాస్ బాటిల్ అంట. ఐ టుక్ దిస్ క్యూట్ గ్లాస్ బాటిల్. సో ఇది వచ్చేసి క్యూట్ గ్లాస్ బాటిల్. సో ఎంత గ్లాసే మొత్తం కూడా. సో దీన్ని మంచిగా పెట్టుకోవాలి యాక్చువల్లీ. నేను ఇంకొక బాటిల్ కూడా తీసుకున్నా, అదే ఇది. ఇట్లా మంచిగా సిప్పర్ బాటిల్. సో ఇది నేను ఆల్రెడీ ఇప్పుడు యూజ్ చేసేస్తున్నా ఆల్రెడీ. లైక్ నా కాలేజ్కి కానివ్వండి అన్నిటికీ కూడా మంచిగా యూజ్ అవుతుంది. ఇంతవరకు నా వీడియో చూసారంటే మీకు ఈ వీడియో డెఫినెట్లీ నచ్చే ఉంటుంది. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లాట్స్ ఆఫ్ లవ్. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్.